గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఈరోజు జిఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంలో భాగంగా 25వ రోజు. దీంట్లో తెలుగు సబ్జెక్ట్ సంబంధించి నేను కొన్ని పదాలు ఇస్తాను మీకు. దాని మీద ఒక కథను మీరు సొంత మాటల్లో చెప్పాలి. ఆల్రెడీ మీకు పదాలు ఇచ్చాను, నేను టైం ఇచ్చా 5 minutes చూసుకోమని. ఏం పదాలంటే గ్రామం, రాజు, రవి, బడి, స్నేహం, ఆనందం. ఈ పదాలతో మీరు కథను ఆల్రెడీ ఎవరికాళ్ళు తయారు చేసుకున్నారు కదా, మీ కథను మీరు చెప్పండి. ఫస్ట్ నువ్వు చెప్పమ్మా. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో రాజు, రవి అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి ఆనందంగా గడిపేవారు. బడికి కూడా వెళ్ళేవారు. వెరీ గుడ్. నెక్స్ట్. అనగనగా ఒక గ్రామంలో రాజు, రవి అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు. వాళ్ళు కలిసిమెలిసి బడికి వెళ్ళేవారు. వాళ్ళిద్దరు దారిలో బడికి వెళ్ళేటప్పుడు ఒక చెట్టు మీద రామచిలుకలు కనిపించాయి. ఓకే, కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసాం. నెక్స్ట్ ఎవరు చెప్తారా మమ్మీలో? స్టోరీ, కథ చెప్పమ్మా. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో రాజు, రవి అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. ఆ ఇద్దరు రోజు కలిసిమెలిసి బడికి వెళ్ళేవారు. వచ్చేటప్పుడు కూడా ఇద్దరు కలిసి ఆనందంగా ఆడుతూ పాడుతూ ఇంటికి వచ్చేవారు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్. అనగనగా ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఆ స్నేహితుల పేరు రాజు, రవి. రోజు బడికి వెళ్ళి ఇద్దరు ఆడుతూ పాడుతూ స్నేహంగా వచ్చేవారు. ఒకరోజు కాలువలో చేపలు కనిపించాయి. చేపలతో ఆనందంగా గడిపి ఇంటికి వచ్చారు. వెరీ గుడ్. అనగనగా ఒక గ్రామంలో ఇద్దరు స్నేహితులు రవి, రాజు. వాళ్ళు రోజు బడికి వెళ్ళేవారు. బడిలో రోజు ఆటలు పాటలు పాడుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఒకరోజు చెట్టు మీద కాకిలుతో బాగా ఆడుకొని గడుపుతూ ఇంటికి వెళ్ళారు. అనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో రాజు, రవి అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వారు రోజు కలిసిమెలిసి ఉండేవారు. ఒకరోజు వారిద్దరూ బడికి వెళ్ళేటప్పుడు సార్ గారు అంతేనా వచ్చింది? ఓకే, సిడౌన్ అంతవరకే వచ్చింది. చెప్పమ్మా. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో రవి, రాజు అనే ఇద్దరు నివసించేవారు. వాళ్ళిద్దరూ రోజు బడికి వెళ్ళేవారు. ఓకే, సిడౌన్. నువ్వు చెప్పమ్మా. అనగనగా ఒక గ్రామంలో రాజు, రవి అనే స్నేహితులు ఉండేవారు. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి బడికి వెళ్ళేవారు. వాళ్ళిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. వాళ్ళు ఆనందంగా గడిపేశారు. అనగనగా ఒక గ్రామంలో రవి, రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఒకసారి వాళ్ళిద్దరూ ఆడుకుంటుంటే కాలువ ఎదురొచ్చింది. ఆడ కాసేపు ఆడుకొని
ఆనందంగా చూసి వెళ్ళారు. రోజు బడికి వెళ్తున్నప్పుడు రామచిలుకలు చూసి కొంచెం దూరం వెళ్ళినాక మామిడికాయలు ఉంటే కోసుకొని వెళ్ళారు. ఓకే, వెరీ గుడ్.